BR9 టీవీ ప్రేక్షకులకు, మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. BR9 టీవీ తరపున మీ అందరికీ ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడైంది కూడా అదే రోజు. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.